everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video we are going to revise the topic of advice which comes under question number 21 for 2 marks. ఈ వీడియోలో మనము అడ్వైస్ కి సంబంధించి ఉన్న 2 రూల్స్ ని నేర్చుకోబోతున్నాము. ఆ 2 రూల్స్ ని నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్స్ కి మనం నేర్చుకున్న విధానంతో ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, అడ్వైస్ కి సంబంధించి 2 రూల్స్ ఉన్నాయి. ఈ 2 రూల్స్ ని మీరు కేర్ఫుల్ గా గుర్తుంచుకోవాలి. రూల్ 1 వచ్చేసి యూ షుడ్ అని అడ్వైజ్ ఇవ్వాలి లేదా యూ షుడ్ నాట్ అని అడ్వైజ్ ఇవ్వాలి. రూల్ 2 వచ్చేసి యూ షుడ్ బి అని అడ్వైజ్ ఇవ్వాలి, యూ షుడ్ నాట్ బి అని అడ్వైజ్ ఇవ్వాలి. ఇది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. మరి ఏ రూల్ ఎప్పుడు మనకు అప్లికబుల్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఇచ్చిన స్టేట్మెంట్ లో డూ సో, డూ ఇట్, డూ దట్ ఈ 3 రకాల వర్డింగ్ ఉన్నప్పుడు మనము యూ షుడ్ బి, యూ షుడ్ నాట్ బి అని అడ్వైజ్ ఇవ్వాలి. ఇమీడియట్లీ ఫాలో అయ్యే వర్బ్ వచ్చేసి ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉండాలి. మరి ఈ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఎక్కడి నుంచి తేవాలి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ లోనే ఐఎన్జీ వర్డ్ నుంచి రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం రాసేయాలి. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఐఎన్జీ వర్డ్ లేకపోతే మెయిన్ వర్బ్ అంటే V1 ఫామ్ ని ఐఎన్జీగా కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మొత్తం రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రూల్ నెంబర్ 2 కి సంబంధించి. రూల్ నెంబర్ 1 వచ్చేసి డూ సో, డూ ఇట్, డూ దట్ లేనప్పుడు మనము యూ షుడ్ నాట్ అని అడ్వైజ్ ఇస్తాము. అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే యూ షుడ్ తర్వాత V1 రావాలి, యూ షుడ్ నాట్ తర్వాత V1 రావాలి. ఇది ఈ రూల్ యొక్క స్పెషాలిటీ. మరి V1 ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లోనే టు అనే ప్రిపోజిషన్ ని వెతకాలి. టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ మొత్తం మనము యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాము. ఇది మనకు రూల్ పొజిషన్. ఇక్కడ ఈ 2 రూల్స్ ని మనము నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఒక్క పాయింట్ మీరు కేర్ఫుల్ గా గుర్తుంచుకోవాలి. సలహా అనేది ఆ పని చేయమని ఇవ్వాలనా చేయవద్దు అని చెప్పి ఇవ్వాలనా అనేది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోవాలి. చేయమని చెప్పాలి అన్నప్పుడు యూ షుడ్ అని ఇవ్వాలి, ఇక్కడ యూ షుడ్ బి అని ఇవ్వాలి. ఆ పనిని చేయవద్దు అని చెప్పాలి అన్నప్పుడు యూ షుడ్ నాట్ అని ఇవ్వాలి, దీంట్లో యూ షుడ్ నాట్ బి అని ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ 2 రూల్స్ యొక్క కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ బి ఫామ్ ఉంది, బి. మరి బి ఫామ్ ఎప్పుడు వాడతాము అంటే డి అనే వర్డ్ వచ్చినప్పుడు వాడతాము. డూ సో, డూ ఇట్, డూ దట్. కాబట్టి ఈ రెండింటిని లింక్ చేసుకుందాం. బిడి ఈ 2 లెటర్స్ ని మనం కేర్ఫుల్ గా ట్యాగ్ చేసుకుందాం. బి ఫామ్ ఎప్పుడు వాడతాము అంటే యూ షుడ్ తర్వాత అవతల డూ సో, డూ ఇట్, డూ దట్ ఉన్నప్పుడు వాడతాం. ఇది మనకి ఇప్పుడు ఈ రూల్ లాక్ అయిపోతుంది. ఇది మార్చ్ 2017 లో అడిగిన ఒక ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈస్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏమంటే ఇందులో డూ సో ఉందా, డూ ఇట్ ఉందా చూడాలి, డూ దట్ ఉందా చూడాలి. ఈ 3 ఉన్నాయా? లేవు. లేనప్పుడు మనకు ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే యూ షుడ్, యూ షుడ్ నాట్. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో మనం చూడాల్సింది ఏమంటే సలహా మనం ఏమని ఇవ్వాలి, ఆ పనిని చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా. సీరియస్లీ ఇల్, యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్, రెస్ట్ తీసుకో అని చెప్పాలి. అంటే ఆ పనిని చేయమని చెప్పాలి. చేయమని చెప్పాలి అన్నప్పుడు యూ షుడ్ తో ఆన్సర్ మొదలవ్వాలి. సో యూ షుడ్ మనం రూల్లో ఉండే ఫ్రేజ్ ని ఇక్కడ ఐడెంటిఫై చేశాక ఇమీడియట్లీ మనము టు అనే ప్రిపోజిషన్ కోసం వెతకాలి. ఇక్కడ ఉంది టు అనే ప్రిపోజిషన్. తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం రాసేయాలి. యూ షుడ్ టేక్ రెస్ట్. నెక్స్ట్ జూన్ 2017 లో అడిగిన ఎగ్జాంపుల్ ఇది. యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ టైమ్ ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్, అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు డూ సో. ఇప్పుడు ఫస్ట్ మనం అడ్వైజ్ ఇవ్వాలి అంటే డి వర్డ్ ని వెతకాలి. డూ సో, డూ ఇట్, డూ దట్ ఉందా? ఎస్ ఉంది. అంటే మనకు ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. యూ షుడ్ బి.
బిడి గుర్తు పెట్టుకున్నాం మనం. యూ షుడ్ బి ఆర్ యూ షుడ్ నాట్ బి. మరి ఈ రెండు ఫ్రేజెస్ లో ఏ ఫ్రేజ్ తీసుకోవాలి అంటే మనకు తెలియాల్సిన విషయం ఏమంటే అడ్వైజ్ అనేది చెయ్యమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా. చూడండి, సెల్ ఫోన్ గేమ్స్ ఆడటంలో టైం వేస్ట్ చేస్తున్నాడు, అతడిని వద్దు అని చెప్పాలి. మరి వద్దు అని చెప్పాలి అంటే రెండిట్లో వద్దు అని చెప్పేది ఏది? యూ షుడ్ నాట్ బి. ఇక్కడ డిటెక్ట్ అయింది మనకు. సో ఈ ఫ్రేజ్ ని తీసుకుంటాం, యూ షుడ్ నాట్ బి. తర్వాత మనము V1 ING ని డిటెక్ట్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ లో V1 ING ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది వర్బ్ ING ఉంది. ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ ఉండే వరకు ఉండే పార్ట్ మొత్తాన్ని మనం రాసేస్తాం. యూ షుడ్ నాట్ బి వేస్టింగ్ టైమ్ ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్. ఇది ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్, ఇది మార్చ్ 2018 లో అడిగిన ఎగ్జాంపుల్. యువర్ నేబర్ బారోడ్ యువర్ డిక్షనరీ, సజెస్ట్ హిమ్ టు రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ మనం ఫస్ట్ రూల్ పొజిషన్ అడ్వైజ్ ఇవ్వాలి అన్నప్పుడు రూల్ ని డిటెక్ట్ చేయాలి. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? లేదు. సో లేదు అన్నప్పుడు రూల్ నెంబర్ 1 డిటెక్ట్ అవుతుంది మనకు. రూల్ నెంబర్ 1 లో కూడా ఈ ఫ్రేజ్ ని తీసుకోవాలా ఈ ఫ్రేజ్ ని తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ కి మనకు ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందంటే మనం సలహా పనిని చేయాలి అని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా? ఏం చెప్పాలి? డిక్షనరీ తీసుకెళ్లాడు, తెచ్చి ఇవ్వమని చెప్పాలి, చేయమని చెప్పాలి. సో చేయమని చెప్పడానికి యూ షుడ్ వాడాలి. సో ఈ ఫ్రేజ్ ని తీసుకుంటాం, యూ షుడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రూల్ ని మనం ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ ని వెతకాలి. సో టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఉంది. దీని తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్ మొత్తం మనము యాజ్ ఇట్ ఈస్ గా ఫుల్ స్టాప్ వరకు ఉండే భాగం మొత్తం రాసేస్తాం. యూ షుడ్ రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇక్కడ ఒక మైన్యూట్ కరెక్షన్ చేయాలి. ఇక్కడ సెన్స్ అనేది మిస్ అవుతుంది. రిటర్న్ ఇట్ అన్నప్పుడు ఇట్ అనే ప్రొనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? అర్లియర్ గా మనకు నౌన్ కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. సో ఇట్ అనేది క్లారిటీ రావటం లేదు కాబట్టి మనం ఇక్కడ ముందు ఎక్కడ నౌన్ గురించి రెఫరెన్స్ లేదు కాబట్టి ఇట్ కి రిలేట్ చేసే వర్డ్ ఏది? డిక్షనరీ. కాబట్టి ఇక్కడ ఇట్ ని మనము డిక్షనరీగా మార్చాలి. ద డిక్షనరీ రాసేస్తే సరిపోతుంది. ద డిక్షనరీ. So you should return the dictionary as early as possible. Coming to June 2018 లో అడిగిన ఒక ఎగ్జాంపుల్. Your friend rides his or her scooter without helmet. Advise him or her to wear a helmet. సో ఇప్పుడు మనం ఫస్ట్ రూల్ పొజిషన్ ని సింప్లెస్ట్ వేలో వెతుకుతాం. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? ఇక్కడ డూ సో లేదు, డూ ఇట్ లేదు, డూ దట్ లేదు. కాబట్టి ఈ రూల్ అప్లికబుల్ కాదు. యూ షుడ్ యూ షుడ్ నాట్. మరి ఇప్పుడు మనము పనిని చేయాలి అని చెప్పాలా ఇక్కడ? సో హెల్మెట్ తొడగండి అని చెప్పాలి, ఆ పనిని చేయమని చెప్పాలి అన్నప్పుడు మనకు యూ షుడ్ తీసుకుంటాం. సో స్టెప్ 1 లో మనము ఫ్రేజ్ ని డిటెక్ట్ చేసాం. యూ షుడ్ తో సెంటెన్స్ మొదలవుతుంది. ఈ ఫస్ట్ రూల్ అప్లికబుల్ చేసేటప్పుడు మనము టు అనే ప్రిపోజిషన్ కోసం వెతకాలి. టు అనే ప్రిపోజిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో టు అనే ప్రిపోజిషన్ తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం ఆ ఫ్రేజ్ పక్కన. యూ షుడ్ వేర్ అ హెల్మెట్. ఇక్కడ చూడండి, ఇది జూన్ 2019 లో అడిగిన ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ వాటర్ కేర్లెస్లీ. యూ థింక్ ఇట్స్ నాట్ గుడ్. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు వేస్ట్ వాటర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ అడ్వైస్ టాపిక్ వచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏమంటే డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా చూడాలి. లేదు లేదన్నప్పుడు ఈ రూల్ ని సైడ్ చేసేయాలి. మరి ఉండే రెండు రూల్స్ లో ఒక రూల్ ని సైడ్ చేసేసామంటే ఈ రూల్ అప్లికబుల్ అయిపోతుంది డిఫాల్ట్ గా. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే సలహా చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా? అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు వేస్ట్ వాటర్. వాటర్ వేస్ట్ చేయవద్దు అని చెప్పాలి. వద్దు అని చెప్పాలన్నప్పుడు సెకండ్ వన్ యూ షుడ్ నాట్ అనే ఫ్రేజ్ తీసుకోవాలి. యూ షుడ్ నాట్. మరి ఫస్ట్ రూల్ అప్లికబుల్ అయింది అంటే ఆటోమేటిక్ గా మనం ప్రిపోజిషన్ టు ని డిటెక్ట్ చేయాలి. ఇందులో ప్రిపోజిషన్ టు ఏది? ఇక్కడ ఉంది.
సో రిమైనింగ్ పార్ట్ మొత్తం మనము ఐడెంటిఫైడ్ ఫ్రేజ్ పక్కన రాసేయాలి. యు షుడ్ నాట్ వేస్ట్ వాటర్. నెక్స్ట్ ఇది మే 2022 లో అడిగిన ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈస్ నాట్ వేరింగ్ ద మాస్క్ ప్రాపర్లీ, అడ్వైజ్ హిమ్ టు వేర్ ద మాస్క్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏమంటే డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా. లేదు, లేదు అంటే సైట్ చేసేయండి. నెక్స్ట్ ఈ రూల్ అప్లికబుల్ అయిపోతుంది డిఫాల్ట్ గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఆ పనిని చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా. చేయమని చెప్తే ఫస్ట్ ఫ్రేజ్, వద్దు అని చెప్తే నెక్స్ట్ ఫ్రేజ్ యూజ్ చేయాలి. చూడండి, మాస్క్ తొడగమని చెప్పాలి, సో ఆ పనిని చేయమని చెప్పాలి అంటే ఫస్ట్ ఫ్రేజ్. యూ షుడ్ తీసుకుంటాం ఆన్సర్ లో, యూ షుడ్. మరి ఫస్ట్ రూల్ డిటెక్ట్ అయ్యిందంటే టు అనే ప్రిపోజిషన్ ని వెతుకుతాం ఇక్కడ. సో ఇక్కడ టు ఉంది, దీని తర్వాత ఉండే పార్ట్ మొత్తం మనము ఐడెంటిఫైడ్ ఫ్రేజ్ పక్కన రాసేస్తాం. యూ షుడ్ వేర్ ద మాస్క్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఇది జూలై 2022 లో అడిగిన ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ హ్యాడ్ నాట్ వ్యాక్సినేటెడ్ ఫర్ COVID-19, అడ్వైజ్ హిమ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఇప్పుడు మనము అడ్వైజ్ టాపిక్ ని చూసేటప్పుడు డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా. లేదు, లేదన్నప్పుడు ఆ సెకండ్ రూల్ ని సైడ్ చేసేస్తాం. డిఫాల్ట్ గా ఫస్ట్ రూల్ వచ్చేస్తుంది. ఫస్ట్ రూల్ వచ్చినప్పుడు మనకు ఈ ఫ్రేజా అని డిటెక్ట్ చేయాలి. సో మనం పనిని చేయమని చెప్పాలన్నా, సో వ్యాక్సినేషన్ వేయించుకో అని చెప్పాలి, సో ఆ పనిని చేయమని చెప్పాలి అన్నప్పుడు యూ షుడ్ తీసుకుంటాం. ఫస్ట్ ఫ్రేజ్ డిటెక్ట్ అయింది, యూ షుడ్. మరి ఫ్రేజ్ డిటెక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ రూల్ కి టు అనే ప్రిపోజిషన్ ని వెతకాలి. సో టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఉంది. మరి రిమైనింగ్ పార్ట్ మొత్తం ఫుల్ స్టాప్ వరకు ఉండే భాగం మొత్తం ఇక్కడ రాసేస్తాం. యూ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్. నెక్స్ట్ ఇది ఏప్రిల్ 2023 లో వచ్చిన ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ ఫీవర్, అడ్వైజ్ హర్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అడ్వైస్ టాపిక్ ని డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా. లేదు, ఆ రూల్ ని సైడ్ చేసేసి ఫస్ట్ రూల్ ని అప్లికబుల్ చేయాలి. మరి పనిని చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా. కన్సల్ట్ డాక్టర్ ని కలవమని చెప్పాలి అంటే ఆ పనిని చేయమని చెప్పాలి అంటే ఫస్ట్ ఫ్రేజ్ యూ షుడ్ తీసుకోవాలి. మరి ఫస్ట్ రూల్ అప్లికబుల్ అయిందంటే టు అనే ప్రిపోజిషన్ ని డిటెక్ట్ చేయాలి. సో టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఉంది. రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం రాసేస్తాం. యూ షుడ్ కన్సల్ట్ అ డాక్టర్. ఇది ప్రీ ఫైనల్ 2024 లో వచ్చిన ఎగ్జాంపుల్. యువర్ ఆంటీ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఏక్, అడ్వైజ్ హర్ టు ప్రాక్టీస్ యోగా. ఇప్పుడు మనం ఫస్ట్ అడ్వైస్ టాపిక్ సంబంధించి డూ సో, డూ ఇట్, డూ దట్ ఉందా చూడాలి. లేదు అంటే ఆ రూల్ ని సైడ్ చేసేయాలి. ఇప్పుడు రూల్ 1 మాత్రం డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోయింది. రూల్ 1 లో మనము ఈ ఫ్రేజా సెలెక్షన్ చేయాలి. పనిని చేయమని చెప్పాలనా వద్దా. సో ప్రాక్టీస్ యోగా చేయమని చెప్పాలి అంటే యూ షుడ్ తీసుకోవాలి. యూ షుడ్ రాసేయాలి ఫస్ట్. తర్వాత ఫస్ట్ రూల్ డిటెక్ట్ అయితేనే మనము టు అనే ప్రిపోజిషన్ ని వెతకాలి. సో టు ఉంది, టు తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం రాసేస్తాం. యూ షుడ్ ప్రాక్టీస్ యోగా. ఇక్కడ మనము ఆంట్ కి సజెస్ట్ చేస్తున్నాం అంటే డియర్ ఆంట్ అని యాడింగ్ చేసినా కూడా నష్టం ఏం లేదు. స్టార్టింగ్ లో డియర్ ఆంట్ యూ షుడ్ ప్రాక్టీస్ యోగా అని రాసినా కూడా పర్ఫెక్ట్ ఆన్సర్. సో మెయిన్ ఎసెన్స్ మొత్తం ఈ స్టేట్మెంట్ లో ఉంటుంది. ఇది కరెక్ట్ గా ఉండాలి. యూ షుడ్ ప్రాక్టీస్ యోగా. నెక్స్ట్ యువర్ యంగర్ బ్రదర్ ఆల్వేస్ ఆర్గ్యూస్ విత్ ఎల్డర్ పీపుల్, యూ థింక్ దిస్ ఈస్ రాంగ్, అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ దట్. ఇది SA1 1819 లో అడిగిన ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి, డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా. డూ దట్ ఉంది. డూ దట్ ఉంది అంటే మనము ఈ రూల్ అప్లికబుల్. యూ షుడ్ బి, యూ షుడ్ నాట్ బి. బిడి లింక్ చేసాం. డి ఉందంటే యూ షుడ్ పక్కన బి రావాలి. యూ షుడ్ బి, యూ షుడ్ నాట్ బి. మరి యూ షుడ్ బి తీసుకోవాలా, యూ షుడ్ నాట్ బి తీసుకోవాలా. సో ఇక్కడ చూడండి, అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ దట్. సో ఆ పని చేయవద్దు అని చెప్పాలి. ఏ పని? పెద్దవాళ్లతో ఆర్గ్యూ చేస్తుంటాడు. యువర్ బ్రదర్ ఆల్వేస్ ఆర్గ్యూస్ విత్ ఎల్డర్ పీపుల్. కాబట్టి ఆ పని వద్దు అని చెప్పాలి. వద్దు అన్నప్పుడు ఏది? యూ షుడ్ బీనా, యూ షుడ్ నాట్ బీనా. యూ షుడ్ నాట్ బి తీసుకోవాలి.
యూ షుడ్ నాట్ బి. ఇక్కడ చూడండి, నాట్ బి తర్వాత ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ వర్బ్ కావాలి మనకి. ఇక్కడ ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉండాలి, లేదు. సో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ వర్బ్, నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేకపోతే మెయిన్ వర్బ్ V1 ఫామ్ ని వెతకాలి. సో ఇక్కడ V1S ఉంది, ఆర్గ్యూస్. మరి ఈ V1 ఫామ్ ని మనము ఐఎన్జి గా కన్వర్ట్ చేయాలి. సో ఆర్గ్యూస్ కి మనం ఐఎన్జి ఫామ్ యాడ్ చేస్తే ఆర్గ్యూయింగ్. సో లాస్ట్ లో ఈ ఉంటే మనము ఈని ఎక్స్క్లూడ్ చేసి ఐఎన్జి. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఉండే పార్ట్ మొత్తం రాసాం. యూ షుడ్ నాట్ బి ఆర్గ్యూయింగ్ with elder people. Coming to last example, your friend is becoming fat, advise him to do yoga. చూడండి, ఇప్పుడు మనం చూడాల్సింది ఫస్ట్ అడ్వైస్ టాపిక్ లో డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా. డూ ఉంది కానీ పక్కన సో లేదు, పక్కన ఇట్ లేదు, పక్కన దట్ లేదు. కాబట్టి ఇక్కడ పొరపాటు పడొద్దండి రూల్ ని. డూ సో ఉండాలి, డూ ఇట్ ఉండాలి, ఆ వర్డింగ్ అలాగే ఉండాలి. లేదు కాబట్టి ఈ రూల్ ని సైడ్ చేసేస్తాము. డూ ఉందంటే మీరు పొరపాటు పడొద్దండి ఈ రూల్ అని. సో డూ పక్కన సో ఉంటేనే ఈ రూల్, డూ పక్కన ఇట్ ఉంటేనే ఈ రూల్, డూ పక్కన దట్ ఉంటేనే ఈ రూల్. కాబట్టి డూ సో లేదు, డూ ఇట్ లేదు, డూ దట్ లేదు, ఈ రూల్ ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. డిఫాల్ట్ గా ఈ రూల్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా? యోగా చేయమని చెప్పాలి. చేయమని చెప్పాలి అంటే యూ షుడ్ తీసుకుంటాం, యూ షుడ్. మరి ఫస్ట్ రూల్ అప్లికబుల్ అయిందంటే టు అనే ప్రిపోజిషన్ ని చూస్తాం, టు ఉంది. రిమైనింగ్ పార్ట్ ఫుల్ స్టాప్ వరకు ఉండేది రాసేస్తాం, యూ షుడ్ డూ యోగా. ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఏదైనా ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళ నేమ్ ని కూడా యాడ్ చేయొచ్చు. డియర్ ఫ్రెండ్ యూ షుడ్ డూ యోగా అని కూడా రాయొచ్చు. ఇక్కడ డియర్ ఆంట్ యూ షుడ్ ప్రాక్టీస్ యోగా. ఈ వర్డింగ్ మిస్ అయినా కూడా మెయిన్ ఎసెన్స్ ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే మనకు ఈ టాపిక్ లో ఫుల్ ఆన్ మార్క్స్ వస్తాయి. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.